పచ్చిమిరపకాయల రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా కావాల్సినవి చింతపండు 1 టేబుల్ స్పూన్ అంత సైజ్ తీసుకోండి. ఇలాగా ఇంకా అలాగే అర టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్ర, 2 పెద్ద సైజు ఉల్లిపాయలు, అలాగే 10 లేదా 12 పచ్చిమిర్చి, 1/2 టేబుల్ స్పూన్ గల్లుప్పు, వీటిని తీసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చిని శుభ్రంగా వాటర్లో ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా నీట్గా కడుక్కోవాలి. తర్వాత ఆనియన్స్ని కట్ చేసి వాటర్లో వేసుకుంటే ఆ పవర్ రాకుండా కళ్ళు మండకుండా ఉంటుంది అన్నమాట. ఇలాగా ఆనియన్స్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలాగ వెడల్పుగా ఉండేలాగా మొత్తం ఆనియన్స్ని ఈ విధంగా కట్ చేసుకొని ఈ విధంగా ఒక్కొక్కటిగా సెపరేట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత పచ్చిమిర్చికి ఉన్నటువంటి తొడియాలు కూడా తీసుకొని పక్కన పెట్టుకొని రెడీగా పెట్టుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి అందులోకి 2 టేబుల్ స్పూన్లు నూనె వేసి అందులోకి 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పచ్చిమిర్చిని కూడా ఇందులో వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వస్తుంది అలా వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా వేయించుకోండి. ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని రోట్లో వేసుకొని బాగా దంచుకోవాలండి. చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా రుచిగా ఉంటుంది అన్నమాట. ఇలా రోట్లో వేసుకుంటే మిక్సీలో కూడా వేసుకొని చేసుకోవచ్చు, కానీ ఇంత టేస్ట్ అయితే రాదు. చాలా బాగుంటుంది. అయితే ఈ వర్షాకాలం స్టార్ట్ అయింది కదా, చాలామందికి కోల్డ్ అలా ఏదైనా వచ్చినప్పుడు తగ్గిన తర్వాత మనకి టేస్ట్ అనేది తెలియదు. అలా తెలియకుండా నాలుకంతా చప్పిడిగా ఉన్నప్పుడు ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది అన్నమాట. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి ఉప్పు వేసుకున్నాను. చాలా మందికి చాలా ఇష్టంగా ఉంటుంది పచ్చళ్ళు తినడం. ఒకసారి ట్రై చేయండి నేను చెప్పినట్లుగా. తర్వాత చింతపండు వాష్ చేసి కడిగి ఒకసారి తీసుకోండి. చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు కూడా వేసుకొని బాగా రోట్లో నూరాలి. ఇలా ఏ పచ్చడిగా రోట్లో నూరుకొని చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చేయి మాత్రం మీకు అలవాటు లేకపోతే పెట్టద్దు, చాలా మంటగా ఉంటుంది అంత కూడా. చేసిన తర్వాత సో మీరు స్పూన్ తీసుకొని చేసుకోండి. తర్వాత మనం కట్ చేసుకున్నాం కదా ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. స్లోగా దంచుకోండి, జారిపోతూ ఉంటుంది. చేయి అయితే అసలు పెట్టద్దు, మీకు అలవాటు లేకపోతే. చేయి అంతా కూడా చేసిన తర్వాత మంటగా ఉంటుంది, అందుకని చెప్తున్నాను. స్పూన్ తీసుకొని మీరు ఈ విధంగా చేసుకోండి. చేయి మాత్రం పెట్టద్దు. స్లోగా ఈ విధంగా ఆనియన్స్ అన్నీ కూడా అందులో మిక్స్ అయ్యేలాగా కచ్చా దంచండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఎందుకు ఇలా వేసామంటే మనం అన్నంలో కలుపుకొని తినేటప్పుడు ఆనియన్ అనేది నోటికి తగులుతూ ఉంటే చాలా టేస్ట్గా ఉంటుంది.
ఆల్మోస్ట్ అయిపోయింది. ఈ విధంగా మొత్తం దంచుకోవాలి. టేస్టీ అయిన పచ్చడి, పచ్చిమిరపకాయ ఉల్లిపాయ పచ్చడి. చూడండి, చూస్తుంటేనే చాలా టేస్టీగా నోరు ఊరిపోతూ ఉంటుంది. ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో వేసుకొని కొంచెం నెయ్యి కూడా వేసుకొని తింటే చాలా టేస్ట్గా, చాలా రుచిగా ఉంటుంది. చూడండి, నేను చూపిస్తున్నాను వేడి వేడి అన్నంలో. అయితే చాలా మంటగా ఉంటుంది. పచ్చిమిర్చి పచ్చడి చాలామంది చాలా రకాలుగా చేస్తూ ఉంటారు. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. చాలా బాగుంది. ఆనియన్స్ కూడా చూడండి, ఇలా ఒక్క ముద్దలో ఆనియన్స్ ఇలా తగులుతూ ఉంటే చాలా టేస్ట్ వస్తుంది. కారం అనిపిస్తే నెయ్యి వేసుకొని తినొచ్చు. మీరు నెయ్యి వేసుకొని తినండి. కోల్డ్ అయిన వాళ్ళు, అలాగే నాన్నకి అసలు ఏం టేస్ట్ తెలియట్లేదు అనుకున్న వాళ్ళు ఒక్కసారి చట్నీ చేసుకొని తినండి, సూపర్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.